హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నానండి. అదే నిన్నటి వరకు మీరు చూసే ఉంటారు. ఈ సోషల్ మీడియాలో ఎస్ఎంఏ బాధితులతో బాధపడుతున్న ఒక చిన్న పిల్లవాడు కృష్ణ అనే అబ్బాయికి డోనర్స్ని పోగు చేయడంలో, క్రౌడ్ ఫండింగ్ పోగు చేయడంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ హెల్ప్ చేశారని, దాదాపుగా 9.5 కోట్ల రూపాయల దాకా హెల్ప్ చేసే విధానంలో అవకతవకలు జరిగినాయి అనేసి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని ఆళ్ళందరూ బయటకొచ్చేయడం వల్ల అదంతా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అనేసి ఈరోజు జనాల తలల మీద ఆహ్, కుచ్చు టోపీ పెట్టారని, అసలు ఇందులో ఆ బాధిత తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ పిల్లోడి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ డబ్బు కోసం ఖచ్చితంగా తన కొడుకుని కాపాడుకోవాలనేసి ఈ విషయంలో అయితే మాత్రం, ఈ క్రైమ్‌లో అయితే మాత్రం పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ విషయం బయటికి రావడం అనేది ఒక అందుకు మంచిదైనా గానీ పూర్తిగా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మనం నిందించడానికి సాహసం చేయలేము. ఎందుకంటే, ఆ పిల్లోడు పరిస్థితి బట్టి తల్లిదండ్రులు ఎలాగైనా సరే పిల్లోడిని కాపాడుకునే క్రమంలో కొన్ని అబద్ధాలాడారు, కొన్ని మోసాలుకి పాల్పడి ఉండొచ్చు. వాటెవర్ ఏదైనా అయ్యున్నా గానీ, ఆ పిల్లోడైతే మాత్రం బతకడానికి అవకాశం అయితే దొరికింది. బెంగుళూరులో అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. పిల్లోడు బతకాలని కోరుకుందాం. అయితే ఈ విషయంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే ఇటువంటి అవకతవక పనులు అంటే ఈ పసిపిల్లల ప్రాణాలతోనో, లేకపోతే ఇటువంటి బాధిత రోగుల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతూ డబ్బులు సంపాదించుకోవడానికి ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ యూజ్ అవుతున్న విధానం ఏదైతే ఉందో, దీని మీద నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటే, నన్ను కూడా ఎవరో బెదిరిస్తూ కామెంట్‌లో ఎవడో ఆహ్, నవీన్ రామ్ సింగ్ యొక్క ఫాలోవర్ అంట. మరి నిజంగా ఫాలోవరా? లేకపోతే వాడి మీద కోపంతో ఈడు కామెంట్ పెట్టాడో తెలీదు గానీ, అయితే నన్ను బెదిరించడం జరిగింది. ఈ బెదిరించిన తర్వాత నేను కొంచెం ఆ స్కేల్‌ని పెంచి చూసా. చూస్తే ఒక 'నవీన్ రామ్ సింగ్' విషయంలోనే కాదు, ఇన్‌ఫ్లుయెన్సర్సే కాదు, అసలు ఆ 'ఇంపాక్ట్ గురు' యాప్ గురించి కూడా తెలుసుకున్నా. అసలు చాలా విషయాలు తెలుసుకోవాలి. మీరు ఇండియాలో జరుగుతున్న మోసాలు ఎలాగున్నాయని. ఇప్పుడు రాజకీయ నాయకులు తమ డబ్బుని ఒకప్పుడు స్విస్ బ్యాంక్‌లో రాసేవారు. స్విస్ బ్యాంక్ మారేసిన తర్వాత లేకపోతే అదర్ కంట్రీస్‌లోంచి బయటకొచ్చేసిన తర్వాత మీకు అందరికీ తెలుసు బాబాల దగ్గర దాసేవారని. బాబాల దగ్గర దాస్తున్నారని చెప్పి బాబాల మీద కూడా రైడ్‌లు చేసి సీబీఐ లేకపోతే ఈడీ ఫైట్ చేస్తూ ఉంటే, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో బిట్‌కాయిన్ రూపంలో పెడుతున్నారని. బిట్‌కాయిన్ రూపంలో పెట్టినా కూడా ఏదో ఒక అకౌంట్‌తో అయితే యూజ్ చేయవలసొస్తుంది అని జెప్పి, ఆ బిట్‌కాయిన్ అకౌంట్‌ని కూడా పట్టుకుంటున్నారనేసేసి, ఇక కొత్తగా వెతుక్కున్న దారేంటంటే యాప్స్. మొబైల్ యాప్స్. ఆ మొబైల్ యాప్స్‌లో ఇలా ఇప్పుడు ఇంపాక్ట్ గురి ఏదైతే ఉందో, అలాంటి కాన్సెప్ట్‌తో చాలా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్‌లో అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద బడాబాబులు ఇండియాలో డబ్బు ఎగ్గొట్టేయడానికి, ట్యాక్స్‌ని ఎగ్గొట్టేయడానికి ఇటువంటి యాప్స్‌ను వాడుకొని ఇటువంటి క్రైమ్స్, క్రిమినల్ పనులు చేస్తున్నారు. ఓకే. ఇది గవర్నమెంట్‌కి తెలీదా అంటే, గవర్నమెంట్‌కి తెలియకుండా ఎందుకుంటది? రాజకీయ నాయకులు చేసే పనే కదా ఇది. ఈ దిక్కుమాలిన చర్య. ఈ యాప్స్‌లో ఉన్న వ్యక్తులెవరో కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీసు కాదు, పెద్ద పెద్ద ఆస్తిపరులు కాదు. ఈ యాప్స్ ఎప్పటి నుంచి వచ్చాయంటే నాకు తెలిసి 2010 నుంచో, 11 నుంచి వచ్చాయి ఈ యాప్స్. ఎందుకంటే స్మార్ట్ మొబైల్ ఇండియాకొచ్చింది అప్పుడే. స్మార్ట్ మొబైల్ వచ్చిన కాడ్నుంచి కూడా క్రైమ్ ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలిసిన వ్యక్తులు ఎక్కువగా నాకు తెలిసి బొంబాయిలోనో, ఢిల్లీలోనో ఉంటారు. హైదరాబాద్, బెంగుళూరు కూడా వచ్చేసారు. ఎందుకంటే టెక్కీస్ అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కాబట్టి, ఈ యాప్స్‌లో ఇటువంటి ఎన్‌జీఓ పేరుతో మోసం చేయడం కూడా ఒక లీగల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి యూజ్ చేసుకునే విధంగా ఈ యాప్స్‌ని తయారు చేస్తున్నారు. ఇది మీకు తెలియాలనేసి ఈ కంటెంట్ చేస్తున్నాను. రేపొద్దున ఇటువంటి యాప్స్ మీద గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే నిజంగా క్రౌడ్ ఫండింగ్ చేసేది లేకపోతే డోనర్స్ అటువంటి వాళ్ళు ఆగిపోతారు అని. నిజమే. కరెక్టే. మన గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటలేదు ఈ డెసిషను? గవర్నమెంట్‌లో ఎన్‌జీఓలు లేవా? లేకపోతే గవర్నమెంట్‌లో ఈ యాప్స్ లేవా? లేకపోతే గవర్నమెంట్‌లో ఈ ఒక సంస్థలు లేవా? వీళ్ళకి తెలియకుండా ఈ యాప్స్ ఎందుకు పుట్టినాయి? ఈ యాప్స్‌లో మాత్రమే డోనర్స్ డొనేట్ ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్‌కి డొనేట్ చేస్తే గవర్నమెంట్ తినేస్తదనా? అంటే పూర్తిగా మన వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ వ్యవస్థలో ఉన్న లోపం వల్లే ఈరోజు ఈ 144,00,00,000 మంది అవినీతిగాను, అక్రమంగాను బతికే ఛాన్స్ వచ్చేసింది. దీనివల్ల మనం చైనా వద్దనుకున్నో, లేకపోతే మరో మలేషియా వద్దనుకున్నో, లేకపోతే అమెరికా వద్దనుకుంటే ఎందుకవుతది? ఈ యాప్స్ గురించి మీరు తెలుసుకోవాలనేసి కంటెంట్ అండి. ఈ యాప్స్‌లో ఈ ఈ సైట్ ఏదైతే ఉందో, ఈ సైట్‌లో ఇప్పుడు ఈ ఎస్ఎంఏ బాధపడుతున్న ఈ కృష్ణ అనే అబ్బాయి గురించి మాత్రమే నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నాడో 'నవీన్ రామ్ సింగ్' అతను డైరెక్టర్ ఒక కరెంట్ అకౌంట్ పెట్టాలి అంటే, అది గవర్నమెంట్‌కి సంబంధించిన లీగల్ ఫార్మ్స్ ఫిలప్ చేయాలి. ఒక సైట్ క్రియేట్ చేయాలి. దాని మీద అదంతా ప్రాసెస్ చేయడానికి 2 నెలలు పడతది.
ఓకే. దానికి మళ్ళీ లాయర్ కావాలి, చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి క్రమంలో ఇటువంటి యాప్స్ ఉన్నాయనేసి వీళ్ళు తెలుసుకున్నారు. ఈ యాప్స్‌లో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ గురు యాప్ అనేది బొంబాయికి సంబంధించిన యాపు. జైస్వాల్ గారో ఎవరో అతను ఆళ్ళ వైఫ్ కలిపి పెట్టారు. ఆళ్ళు ఫారెన్ నుంచి ఇండియాకొచ్చేసి 2014, 15లో పెట్టారు. ఈ యాప్ ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇలా బాధపడుతున్న ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ యాప్ ఒక అవసరంగానో లేకపోతే హెల్ప్‌గానో ఉపయోగపడుతదని. ఎలా అంటే ఎవరైనా డోనర్స్ ఉంటే ఈ యాప్‌లో డొనేట్ చేయండి. మేము ఆ డబ్బులు పట్టుకెళ్ళి స్వయంగా ఆ బాధపడుతున్న పేషెంట్‌కి ఇస్తాము అని చెప్పి ఆ యాప్‌నైతే మాత్రం ట్రాన్స్‌పరెంట్‌గా పెట్టారు. ఆ యాప్‌లో మీరు చూస్తూ ఉంటే ఎవరైనా డొనేట్ చేస్తే ఎంత డొనేట్ చేశారో కనిపిస్తుంది. ఎంతమంది డొనేట్ చేశారో కనిపిస్తుంది. అలాగే ఎంతమంది ఇప్పటి వరకు డొనేట్ చేస్తే ఎంత క్రౌడ్ ఫండింగ్ అయితే ఫుల్ అయిందనేది మీకు కనిపిస్తూ ఉంటది. యాప్‌లో అయితే మాత్రం ఆ జెన్యూనిటీ కనిపిస్తది. కానీ ఈ యాప్ వెనకాలుండే లీగల్ ఇష్యూస్ లేకపోతే ఇల్లీగల్ ఇష్యూస్ ఉంటాయి కదా! ఇంపాక్ట్ గురువు గురించి నేను చెప్పట్లేదండి. చాలా యాప్స్ గురించి చెప్తున్నానండి. అయితే ఇప్పుడు 9.5 నుంచి 11.5 చేశారని చెప్తున్నారు కదా! దానికి డాలర్ రేట్ ఏదో పెరిగిందని చెప్తున్నారు కదా! డాలర్ రేట్ పెరిగితేకిని ఈ అమౌంట్‌కి సంబంధం ఏంటి అనేసి నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, అసల ఇండియాలోనే చాలామంది డోనర్స్ ఈ డబ్బులిచ్చారు. 14,00,000 చేంజ్ ఎంతోమందో కలిపి డొనేట్ చేశారు ఆ 9.5 10.5 అనుకుంటా అమౌంట్ అక్కడ క్రౌడ్ ఫండింగ్ వచ్చింది. ఈ 10.5 కూడా దాదాపుగా 14,00,000 మంది ఇచ్చారు. నేను ఆ యాప్‌లో చూస్తే. ఆ 14,00,000 మందిలో ఒకడు 50,000 ఒకరు 15,000 అలా ఎవరో ఒకళ్ళు ఇచ్చారు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇదంతా మీకు అర్థమైంది కదా! అయితే ఈ అమౌంట్ అంతా కూడా ఇండియన్స్ ఇచ్చింది. ఇండియన్స్‌కి డాలర్ రేట్‌కి సంబంధం ఏంటండి? సంబంధం లేదు. సో, అక్కడ ఆ అబ్బాయి తల్లిదండ్రులు గాని, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ నవీన్ సింగో, లేకపోతే రవీన్ రామ్ సింగో, లేకపోతే ఆ గ్యాంగ్ ఏదో కలిపి అబద్ధం ఆడేశారు. అదంతా పక్కన పెట్టేసేయండి. ఈ అమౌంట్ ఏదైతే ఉందో, ఈ అమౌంట్ డైరెక్ట్‌గా అబ్బాయి అకౌంట్‌లోకైనా పడుతుంది. లేకపోతే అంటే 9.5 అంటే ఒక అకౌంట్‌లో ఏస్తే మాత్రం తీయడానికి కుదరదండోయ్! అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్‌కి ఇస్తారు. ఆ హాస్పిటల్ ఏం చేస్తదంటే, ఆ మెడిసిన్ కొంటది. ఆ మెడిసిన్ ఏం చేస్తదంటే స్విట్జర్లాండ్‌లో ఉందండి ఈ మెడిసిను. ఈ మెడిసిను అమెరికా, స్విట్జర్లాండ్ కలిపి తయారు చేస్తున్న మెడిసిన్ ఇది. ఇది స్విట్జర్లాండ్ నుంచి అమ్మేస్తున్నారు. మరి అమెరికా డైరెక్ట్‌గా ఎందుకు అమ్మట్లేదు? స్విట్జర్లాండ్ ఎందుకు అమ్ముతుందో అది మరో వీడియోలో చెప్తాను. అయితే ఈ స్విట్జర్లాండ్ నుంచి మెడిసిన్ కొని ఇండియాకి రావడానికి ఇండియాలో ఈ జీఎస్టీ రుసుములైతే మాత్రం తీసేశారు. ఎందుకంటే ఇది మెడిసిన్ కాబట్టి అది ఇండియాకి రావాలి కాబట్టి ఇండియా గవర్నమెంట్ అయితే మాత్రం ఈ మెడిసిన్ మీద జీఎస్టీ తీసేసింది. డైరెక్ట్ నేరుగా ఇప్పుడు బెంగుళూరు వెళ్ళిపోద్ది ఆ మెడిసిన్. బెంగుళూరులో ఆ మెడిసిన్ తీసుకొని ఆ డాక్టర్స్ అంతా కలిపి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అది పక్కన పెట్టేసారు. ఇది ఈ యాప్‌కి దీనికి ఉన్న సంబంధం. మీకు అర్థమైంది కదా! ఇందులో ఎక్కడా కూడా డాలర్ లేదు. డాలర్ రేటు పెరిగితే ఇంకా డబ్బులు ఎక్కువొస్తాయి. డాలర్ రేటు తగ్గితే ఇంకా డబ్బులు కింద పడిపోతాయి. ఒకవేళ మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూసుకుంటే. కానీ వాళ్ళు చెప్పింది అబద్ధం. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అది పక్కన పెట్టేసి. ఇలాంటి యాప్స్ ఈ 5, 6 ఏళ్లలో దాదాపు 10,000,00,00,000 బిజినెస్ చేసిందంటండి. ఓకే. మీకు ఈ యాప్‌లో ఇప్పుడు ఈ ఎస్ఎంఏ కృష్ణ ఏదైతే ఉన్నాడో 9.5 అయితే కలెక్ట్ అయిందా? లేదా 10.5 కలెక్ట్ అయింది కదా! 10.5 ఈ యాప్ ఇవ్వదండి. ఎంతిస్తదో తెలుసా? 15% ఆ యాప్ తన డబ్బుల కింద తీసుకొని కనమా అమౌంట్ ఇస్తది. ఎందుకు? నువ్వు స్వచ్ఛంద సేవా సంస్థగానే పెట్టావు గదా! ఈ యాప్ నువ్వు నడుపుతుంది స్వచ్ఛంద సేవా సంస్థ కిందే కదా! మరి నువ్వు 15% ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగితే ఆ యాప్ చెప్పే సమాధానం ఏంటి అంటే, గవర్నమెంట్‌కి మేము టాక్స్‌లు కట్టాలి ఈ యాప్ నడుపుతున్నందుకు. అలాగే ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు లేకపోతే ఈ ఎస్ఎంఏ బాధన పడిన ఈ కృష్ణ ఎవరైతే ఉన్నాడో దీని గురించి మేము బాగా యాడ్స్ ప్రమోట్ చేసినందుకు మాకైన ఖర్చు ఇయన్నీ కలుపుకొని 0-15% మేము తీసుకుంటున్నాము. అందుకు గాను ఆ 0-15%లో మాకు ఎంత అమౌంట్ అయితే కావాలో అది తీసుకొని మిగతాదైతే మాత్రం పంపిస్తున్నాం అనేసి ఇంపాక్ట్ గురు నుంచి కానీ లేకపోతే మిగతా యాప్స్ చెప్పే సమాధానం ఇదే. అంటే రూ. 1,00,00,000 15,00,000 అనుకుంటే 10,00,00,000లో 1,50,00,000 అర్థమైందా మీకు? క్లారిటీ వచ్చేసింది కదా! 1,50,00,000 అలాగే ఈ యాప్స్ దాదాపు 10 యాప్స్ అయితే 15 యాప్స్ అయితే మాత్రం ఇండియాలో ఉన్నాయంట. ఈ 15 యాప్స్‌లో మరి ఎన్ని యాప్స్ నేను జెన్యూన్‌గా చూడాలో, ఎన్ని యాప్స్‌ని జెన్యూన్‌గా చూడాలో తెలీదు గానీ, దాదాపుగా వీళ్ళ యొక్క సగటు ఈ 10 ఏళ్లలో వార్షిక ఆదాయం లేకపోతే వాళ్ళ యొక్క బిజినెస్ లాభదాయకంగా ఉన్న వ్యవహారంలో చూస్తే దాదాపు 1,000,00,00,000 అయితే సంపాదించారు. అంటే ఒక్కొక్క యాపు 100,00,00,000 అయితే సంపాదించింది. ఒక ఇంపాక్ట్ యాప్ ఆదాయం 2014 నుంచి 2026 వరకు అనుకుంటా రూ. 250,00,00,000 వరకు నికర లాభం వచ్చింది వాళ్ళకి.
అది ఆ యాప్ గురించి. ఇంకా మిలాపు ఇంకా ఏవో ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క స్థితిగతులు బట్టి వాళ్ళ సంపాదన ఉంది. ఓకే. మీకు ఈ యాప్స్ గురించి అర్థమైంది కదా! ఈ యాప్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయా అని నేను ఆరాధిస్తే దాంట్లో కూడా ఉంది. ఆ అవకతవకలు ఏంటంటే చాలామంది డొనేట్ పేరు చెప్పి, అంటే ఏంటంటే ఇప్పుడు నిజంగా కృష్ణ అనే క్యారెక్టర్ లేదు. ఓకే. ఎస్ఎంఏ బాధితుడు కాదు. ఒక ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి ఆ యాప్‌లో పెడుతున్నారు. ఓకే. అలా పెట్టినప్పుడు చాలామంది డొనేట్ చేస్తున్నారు. డొనేట్ చేసిన డబ్బు అది ఎక్కడికెళ్ళిపోతుంది. మీకు అర్థమైందా? అలాంటివి కూడా 10 కోట్లు ఉండొచ్చు, 20 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు. మీకు పాయింట్ అర్థమైందా? దాని గురించి ఎవడో అడగడు. ఓకే. డొనేట్ చేసేవాడు కూడా అడగడు. సో అలాంటి క్రైమ్ కూడా జరుగుతుంది. అలాగే ఇందులో ట్యాక్స్ ఎగ్గొట్టుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటివి కూడా క్రియేట్ చేసి యాప్లో మేము డొనేట్ చేశాము అని ట్యాక్స్ ఎగ్గొట్టుకుంటున్నారు అనే దాని మీద కూడా ఒక రూమర్ ఉంది. ఓకే. దీని మీద గవర్నమెంట్ ఫోకస్ చేయదు. ఎందుకంటే నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో ఎవడో ఒకడు ఇది నడుపుతూ ఉంటాడు. ఈ యాప్స్‌ని అద్దం పెట్టుకుని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఈ యాప్స్ గురించి ఎలా తెలుసు? నాకు తెలిసి మీడియాకి కూడా తెలీదు ఈ విషయం, నేను ఈ రోజు వరకు చెప్పే వరకు కూడా. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఎలా తెలుసు? అంటే ఈ యాప్స్ ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేస్తాయి అంటే హాస్పిటల్‌ని టార్గెట్ చేస్తాయి. హాస్పిటల్ దగ్గరికెళ్ళి నా దగ్గర ఒక యాప్ ఉంది. దీంట్లో డొనేట్ చేస్తాం. ఇందులో మెడిసిన్స్ కొంటాం. దీంట్లో నీకు కూడా వాటా ఉంటుంది అని చెప్పి ఈ హాస్పిటల్స్‌తో లింక్స్ పెట్టుకుంటాయి. ఓకే. ఈ హాస్పిటల్స్ ఎక్కడ మెడిసిన్ కొంటే ఎలా వస్తుంది, ఎలా ప్లాన్ చేసి కొనొచ్చు, ఎంతైతే రుసుము వసూలు చేయొచ్చు. నిజంగా స్విట్జర్లాండ్‌లో ఈ మెడిసిన్ అంతా కొంటున్నారా? ఎందుకంటే 10 కోట్ల రూపాయల మెడిసిన్స్ కొంటున్నారంటే ఇందులో ఆ లోకల్ ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఇన్వాల్వ్ అవ్వచ్చుగా? ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? అంటే వాడికి ఒకవేళ అతని తరపు మెడిసిన్‌కు ఇప్పుడు ఎంతమంది డొనేట్ చేశారని అనుకుందాం. ఎవడో ఒక ఎమ్మెల్యేయో, ఎంపీయో ఆ పిల్లోడి తరపు నించుని ఆ మెడిసిను నిజంగా ఆ పిల్లోడికి అందుతుందా లేదా? ఆ మెడిసిన్ అంత రేటు ఉందా లేదా? అని ఒక ఎంపీ ఆరా తీసుకోలేడా? ఎందుకంటే 1,50,000 మంది జనాభాకి కదా ఒక ఎంపీ ఉంటాడు. ఆ ఎంపీ ఎందుకు ఆరా తీసుకోవట్లేదు? స్కామ్‌లో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. రాబోయే రోజుల్లో ఇటువంటి స్కామ్‌లు కూడా బయటకొస్తాయి. హర్షద్ మెహతా స్కామ్ చూసినప్పుడు ఓహో! స్టాక్ మార్కెట్‌లో అంత స్కామ్ ఉందా? ఒక 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ చూసినప్పుడు ఓహో! ఈ స్కామ్‌లో ఇంత విషయం ఉందా? ఇప్పుడు ఇది కొత్త యాప్స్ ద్వారా స్కామ్. దీంట్లో ఇంకెంత భయంకరమైన డబ్బులు దాగున్నాయో మీకు అర్థమవుతుంది. 10,000 కోట్లు అంటే మామూలు విషయం కాదండి. అసలు 10,000 కోట్లు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొక 2 సంవత్సరాల్లో ఈ యాప్స్ మీద నాకు తెలిసి ఇండియాలో డోనర్స్ దగ్గర నుంచి ఇంకెంత దొబ్బేస్తారు. ఇది జనాల్లో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఈ స్కామ్‌ని. దయచేసి అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, మీ సేవ్ బ్రష్‌లకి ఫార్వర్డ్ చేయండి. డోనర్స్, ముఖ్యంగా డోనర్స్ 10,00,000 రూపాయలు ఇచ్చేవాడు, 50,000 ఇచ్చేవాడు, 5,000 ఇచ్చేవాడికి మీకు ఫోన్ ఉండదు అని నేను అనుకోనండి. ఫోన్ చేసి ఆ కుర్రోడికే డైరెక్టర్ కొట్టండి డబ్బులు. అంతేగాని ఇలాంటి యాప్స్‌ని గానీ, లేపోతే ఇటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ నమ్మొద్దు. జస్ట్ వాళ్ళని ఒక సోషల్ మీడియాలో మాధ్యమంగానే వాడండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుంటాను. ఇదే ఎపిసోడ్ 2తో మీ ముందుంటాను. అప్పటి వరకు సైన్ ఔట్ మీ రామ్.